Hi guys, welcome to Cricket and Venkatesh. Cheteshwar Pujara టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. టెస్ట్ క్రికెట్ నుంచి కాదు, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి అతను గుడ్ బై చెప్పాడు. కానీ ఎలాంటి హల్చల్ లేదు, ఎలాంటి చడి చప్పుడు లేదు. ఏదో ఒక ఛానల్ వాళ్ళు నన్ను ఫోన్ అడిగారు, ఏదో నేను మాట్లాడాను కాసేపు, అంతే తప్ప టీవీలో నేను అంతే. అతను రిటైర్మెంట్ న్యూస్ వినగానే నేను నేషనల్ ఛానల్స్ పెట్టాను, వాళ్ళేదో ఓట్ చోరీ అని అదేదో మాట్లాడుతున్నారు తప్ప రకరకాల వేరే ఇష్యూస్ మాట్లాడుతున్నారు. కింద స్క్రోలింగ్లో వస్తున్నారు చేటేశ్వర్ పుజారా రిటైర్డ్ అని చెప్పి. ఏమి ఎలాంటి కనీసం అతనికి ఒక ట్రిబ్యూట్ కానీ ఏమీ లేకుండా మనకు కనిపించింది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా కొంత రియాక్షన్స్ ఉన్నాయి తప్ప నేను ఎక్స్లో వాటిలో చూశాను. పెద్దగా అంటే ఐఎమ్ నాట్ బిగ్ సోషల్ మీడియా పర్సన్, బట్ ఇది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చేటేశ్వర్ పుజారా సూపర్ స్టార్ కాకపోవచ్చు, కానీ ఇండియన్ క్రికెట్కి అతను అందించిన అమూల్యమైన సేవలు, ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అది ఒక్కసారి మనం తలుచుకోవాలి కదా. నాకు తలుచుకునే పరిస్థితి నాకు కనబడలేదు ఇక్కడ. సో నేనైతే వీడియో చేయదలుచుకున్నాను. గతంలో 2 వీడియోస్ చేశాను పుజారా గురించి. పుజారా ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం గురించి నేను 2 వీడియోస్ చేశాను, నాకు గుర్తుంది. కానీ అతను 100 చేసినప్పుడు చేశాను. ఈ మధ్య అతన్ని ఇగ్నోర్ చేశారని చెప్పి కూడా చేశాను. బట్ సమ్హౌ పుజారాకి ఫ్యాన్స్ లేరు. ఇప్పుడు ఫ్యాన్స్ లేరు, తక్కువ, చాలా తక్కువ ఫ్యాన్స్. అంటే పుజారాని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, బాగా ఆడే అడ్మైరర్స్ ఉన్నారు. కొంతమందికి అడ్మైరర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే ఏంటంటే అతన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి అతని గురించి రెగ్యులర్గా అతన్ని ఆరాధించేవారు. అడ్మైరర్స్ మాత్రమే ఉన్నారు. హ్యావ్ యూ ఎవర్ సీన్ పుజారా ఇన్ అన్ యాడ్? నేనైతే చూడలేదు. అతను కలర్ఫుల్ క్యారెక్టర్ కాదు, ఓకే గ్రేట్, కానీ 103 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఇండియా తరఫున, యావరేజ్ 43 ఉంది. హీ హాస్ డన్ వండర్ఫుల్ సర్వీస్ టు ది కంట్రీ. ముఖ్యంగా 2 ఆస్ట్రేలియా టూర్స్లో 2018-19, 2020-21 ఆ 2 టూర్స్లో మనం సాధించిన అద్భుతమైన విజయాలు, మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాల్లో అతను కీ కాంట్రిబ్యూటర్. అయినా అతను ఒక యాడ్లో కనబడ్డు, ఫ్యాన్స్ లేరు. అతన్ని టీంలోంచి పక్కన పెట్టినప్పుడు కూడా ఇప్పుడు జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్ ఇండియాకి ఆడింది చాలా తక్కువ. ఆయన జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్, జస్టిస్ ఫర్ సంజు శాంసన్, జస్టిస్ ఫర్ XYZ అన్నీ మాట్లాడతారు. కానీ పుజారాకి జస్టిస్ ఫర్ పుజారాని ఎప్పుడు ట్రెండ్ అయినట్టుగా లేదు. పర్టికులర్లీ ఆస్ట్రేలియాలో అతను 2 టూర్స్లో బాగా ఆడిన తర్వాత రీసెంట్ ఆస్ట్రేలియా టూర్కి అది సెలెక్ట్ చేయకపోతే కూడా ఎవ్వరు మాట్లాడలేదు. అన్సంగ్ హీరో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అతనే. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కూడా సిమిలర్ రోల్ ప్లే చేశాడు. అతన్ని వాళ్ళంటాం, ఇతను నయా వాళ్ళంటాం. ఇద్దరు నెంబర్ 3లో బ్యాటింగ్ చేశారు ఇండియా. నెంబర్ 3లోనే బోత్ ఆఫ్ దెమ్ బ్యాటెడ్ విత్ లాట్ ఆఫ్ డిస్టింక్షన్. కానీ ద్రావిడ్కి బోర్డంత ఫాలోయింగ్ ఉంది. ద్రావిడ్ వన్ ఆఫ్ ది హీరోస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా అతను అందరూ గుర్తిస్తారు, కీర్తిస్తారు. కానీ పుజారాని ఎవరు మాట్లాడరు. ఈ ఎరాలో మనం ఎవరి గురించి మాట్లాడితే మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాం, అతని సమకాలీనంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడతాం, బుమ్రా మాట్లాడతాం. పుజారాని చాలా తక్కువగా తలుచుకుంటాం. పుజారాని ఖచ్చితంగా ఇప్పుడు ఈ సందర్భంలో అయినా పుజారా గురించి మనం మాట్లాడుకోవాలి. అతనికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది, మీరు తెలుసో లేదు. సెనా కంట్రీస్ అని మనం చెప్తాం కదా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. అక్కడ మన విజయాలు చాలా అరుదు. అక్కడ మనం సాధించిన విజయాల్లో పుజారా వాజ్ పార్ట్ ఆఫ్ సచ్ విన్స్ 11 times. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు 10 సార్లు మాత్రమే అలాంటి విజయాల్లో పాల్పంచుకున్నారు. 11 సెనా కంట్రీ విన్స్లో పుజారా ఉన్నాడు. పుజారా ఉన్నంతగా ఎవ్వరు లేరు. సెనా కంట్రీస్లో మనం 11 విన్స్లో అతను హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అది అతని గొప్పతనం. ఈ స్కోర్ రన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంగ్లాండ్లో రన్స్ చేశాడు, సౌత్ ఆఫ్రికాలో చేశాడు. మీకు గుర్తుందో లేదో 2013లో జోహానస్బర్గ్ టెస్ట్లో మనం డ్రా చేసుకున్న ఆల్మోస్ట్ గెలవబోయే టెస్ట్ అది. ఆ సౌత్ ఆఫ్రికాలో మనకు చాలా అరుదైన విజయాలు. సౌత్ ఆఫ్రికాలో ఇప్పటివరకు మన సిరీస్ కూడా గెలవలేదు. ఆ జోహానస్బర్గ్ టెస్ట్లో మనం డ్రా చేసుకున్నప్పుడు 153 చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా ఎక్కువ రన్స్ చేస్తాడు. అలాగా సౌత్ ఆఫ్రికాలో చేశాడు. 2021లో మనం 4 టెస్ట్లు ఆడాం, 22లో ఒక టెస్ట్ ఆడాం ఇంగ్లాండ్లో. అప్పుడు మనం 2-2తో ఆ సిరీస్ డ్రా చేసుకున్నాం. దాంట్లో కూడా అతను 3 50s చేశాడు. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 3 కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చేశాడు, ఇంక్లూడింగ్ 191. సో అతను ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో అన్ని చోట్ల రన్స్ చేశాడు. ఇండియాలో రన్స్ చేశాడు, టర్నింగ్ ట్రాక్స్ మీద చేశాడు, బౌన్సింగ్ ట్రాక్స్ మీద, సీమింగ్ ట్రాక్స్ మీద, ఎవ్రీవేర్ ఈ స్కోర్ రన్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫేస్డ్ 16,000 డెలివరీస్. అతను ఆడిన 103 టెస్టుల్లో 16,000 బాల్స్ ఫేస్ చేశాడు. సో
వన్ ఆఫ్ ది హైయెస్ట్, థర్డ్ ఫోర్త్ 2010 నుంచి తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడిన వాళ్ళు అతను 4th ప్లేస్లో ఉన్నాడు, జో రూట్ వీళ్ళందరి తర్వాత. సో పుజారా ఇంపార్టెన్స్ అది. టెస్ట్ క్రికెట్ మాత్రమే నమ్ముకున్న ఆటగాడు. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను. అతను ఎలా అంటే పాప్ మ్యూజిక్ రాజ్యం వెళ్తున్నటువంటి ఏజ్లో శంకరాభరణం శంకర శాస్త్రీయ సంగీతాన్ని నమ్ముకున్నాడు, టెస్ట్ క్రికెట్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఐపీఎల్ ఆడాడు, అతను 30 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో 5 సీజన్ల పాటు. కానీ ఇప్పుడు కూడా ఈ నెవర్ మేడ్ ఏ బిగ్ మార్క్. చాలాసార్లు అన్సోల్డ్ లేడు, కొన్నిసార్లు అతను ఆక్షన్లో కూడా లేడనుకుంటా. సో ఐపీఎల్ కాకుండా వైట్ బాల్ క్రికెట్ 5 వన్డేస్ ఆడాడు, T20 ఇంటర్నేషనల్స్ ఒక్కటి కూడా ఆడలేదు. 5 కూడా అతను పెద్దగా రన్స్ చేసింది. సో టెస్ట్ ఫార్మాట్ని మాత్రమే నమ్ముకున్న ఏకైక బ్యాట్స్మెన్ ఈ ఈ ఈరాలో. ఇప్పుడు ప్రస్తుతంలో మనం ఇలాంటి ప్లేయర్ని చాలా అరుదుగా చూస్తాం. ఒక అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడేమో తప్ప ఎవ్వరు లేరు. ఈవెన్ కరుణ్ నాయర్ ఆల్సో ప్లేస్ ఐపీఎల్. మన లాస్ట్ టైం కూడా బాగా ఆడాడు, ఐపీఎల్ కూడా బాగా ఆడాడు అతను. సో ఐపీఎల్ కాకుండా వైట్ బాల్ క్రికెట్ కాకుండా టెస్ట్ మ్యాచ్లు మాత్రమే నమ్ముకున్న ఏకైక ప్లేయర్ అతను. అతను చాలా రోజులు బి గ్రేడ్లో వచ్చారు కాంట్రాక్ట్ అతనికి. ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ కూడా చాలా రేర్గా చాలా తక్కువ టైంకి ఇచ్చారు. ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడతారు. మళ్ళీ దాని గురించి నేను వీడియో చేశాను. అదే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్క గ్రేడ్ ఆడుతున్నా సరే వాళ్ళు ఏ గ్రేడ్లో ఏ ప్లేస్లో పెట్టారు. కానీ పుజారాకి చెప్పింది ఏంటంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు, బి గ్రేడ్లో పెడతారు. పుజారా ఐపీఎల్ మనీ కూడా రాదు అతనికి కనీసం కాంట్రాక్ట్ హయ్యర్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా. ఈవెన్ బీసీసీఐ కూడా అతని సర్వీసెస్ని ప్రాపర్గా రికగ్నైజ్ చేయలేదు. ఎంతకంటే అన్సంగ్ హీరో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అతను ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా టెస్ట్ క్రికెట్ ఇలా ఆడాలి. వికెట్ ఆల్వేస్ పుట్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. ప్రాణప్రదంగా వికెట్ని కాపాడుకునేవాడు, ప్రాణాలు అడ్డు పెట్టి తన వికెట్ కాపాడుకునేవాడు. ఎంత గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మీకు 2018-19లో మనం 70 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల పాటు మనం గజనీ దండయాత్రలు చేస్తూ వచ్చాం ఆస్ట్రేలియాకి. ఆడిన ప్రతిసారి ఓడిపోవడం, లేకపోతే ఏదో అరుదుగా 1-2 సార్లు డ్రా చేసుకోవడం తప్పిస్తే ఆస్ట్రేలియాలో మన టెస్ట్ సిరీస్ గెలిచింది ఎప్పుడు లేదు. కానీ 2018-19లో మన టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు హీ వాజ్ అవర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్. అతను 521 రన్స్ చేశాడు 7 ఇన్నింగ్స్లో. అది 4 మ్యాచ్ సిరీస్ మాత్రం, 5 మ్యాచ్ సిరీస్ కాదు. 521 రన్స్ చేశాడు, 3 100s ఉన్నాయి, 74 యావరేజ్ అతనికి అప్పుడు. సో విరాట్ కోహ్లీ కెప్టెన్ అండ్ ఈ ఆల్సో పర్ఫార్మ్ వెల్. బట్ పుజారా పర్ఫార్మెన్స్ వల్లనే మనం ఆ సిరీస్ గెలిచాం. 3 సెంచరీలు చేశాడు ఆ సిరీస్లో. సో 70 ఏళ్ల తర్వాత మన ఆస్ట్రేలియాలో గెలిచినప్పుడు ఆ విజయం అందించింది ఎవరు? పుజారానే. మళ్ళీ 2020-21లో మనం చాలామంది సీనియర్ ప్లేయర్స్ లేకుండా, విరాట్ కోహ్లీ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడకుండా, రోహిత్ శర్మ ఐ థింక్ ఈ ప్లేడ్ ఓన్లీ 3 టెస్ట్ మ్యాచెస్ ఆర్ 2 టెస్ట్ మ్యాచెస్, చాలామంది ఇంజరీస్ అయినప్పుడు మనం ఒక డ్రమాటిక్ విజయం సాధించాం. ముఖ్యంగా సిడ్నీలో డ్రా చేసుకోవడం, గ్యాబాలో, బ్రిస్బెన్లో మనం టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇప్పటికీ మనకు గుర్తుండిపోయే అద్భుతమైన విజయాలు. ఆ 2 విజయాల్లో అతనికి కీ రోల్ ఉంది. ఈసారి అతను 18-19లో చేసినట్టుగా ఎక్కువ రన్స్ చేయలేదు. ఈసారి ఆడిన 4 టెస్టులు అతను చేసిన 271 రన్స్ మాత్రమే, యావరేజ్ 33 మాత్రమే. కానీ అతని కాంట్రిబ్యూషన్స్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే సిడ్నీ టెస్ట్లో అతను మనకు ఏం గుర్తుండో, సిడ్నీ టెస్ట్లో అశ్విన్ అండ్ విహారీ ఆ స్టోన్ వాలింగ్ ఎఫెక్ట్ గుర్తుంటుంది మనకి. ఆ డ్రా చేయడంలో లాస్ట్లో వాళ్ళు ఆడిన బౌలర్ ఓవర్లు ఆడేవాడు. కానీ అదే ఇన్నింగ్స్లో, అదే సెకండ్ ఇన్నింగ్స్లో పుజారా 77 రన్స్ చేశాడు, 205 బాల్స్ ఫేస్ చేశాడు. సో అతని కాంట్రిబ్యూషన్ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ అతను కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఇక గ్యాబా టెస్ట్లో మనం గెలిచినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మనం పెద్ద స్కోరు చేంజ్ చేస్తున్నాం. ఆ టైంలో మనకి ఏం గుర్తుంటుంది? గిల్ చేసిన 91 గుర్తుంటుంది, రిషబ్ పంత్ చేసిన 89 నాట్అవుట్, డ్రమాటిక్ ఇన్నింగ్స్ గుర్తుంటుంది. కానీ అదే ఇన్నింగ్స్లో పుజారా 56 రన్స్ చేశాడు, 211 బాల్స్ ఫేస్ చేశాడు. 211 బాల్స్ ఫేస్ చేసి 51, 18 for 1. రోహిత్ అవుట్ అయినప్పుడు వచ్చాడు క్రీజ్లో. తర్వాత హ్యాడ్ పార్ట్నర్షిప్స్ విత్ శుభన్ గిల్, రహానే, రిషబ్ పంత్. సో 220 వరకు ఎప్పటివరకు ఉన్నాడు క్రీజ్లో. సో 18 for నుంచి వచ్చిన 18 for 1 దగ్గర నుంచి వచ్చినవాడు ఆల్మోస్ట్ ఇంకో 200 రన్స్ యాడ్ అయ్యే వరకు క్రీజ్లోనే ఉన్నాడు. చేసిన 56 రన్సే. కానీ అతను ఏంటంటే ఆ ఇన్నింగ్స్లో బౌల్డర్ని దెబ్బలు తగిలించుకున్నాడు. 11 సార్లు ఈ వాజ్ హిట్ ఆన్ ద బాడీ. సీరియస్ ఇంజరీస్ అన్నీ కూడా. ఫిజియో వస్తున్నాడు, వచ్చి అతనికి ఇంజరీస్కి ఏదో స్ప్రే కొడుతున్నారు, అటెండ్ అవుతున్నారు. కానీ అతను ఏమాత్రం చలించలేదు. 2 సార్లు హెల్మెట్కి తగిలింది, ఒకసారి మెడ వెనకాల తగిలింది, ఒకసారి భుజాన్ని తగిలింది. అన్ని దెబ్బలు. అతను ఏమంటాడంటే, నేను చిన్నప్పటి నుంచి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అలవాట్లేదు, అందుకని నా థ్రెషోల్డ్ ఆఫ్ పెయిన్, అంటే పెయిన్ని తట్టుకునే
తట్టుకోగల శక్తి చాలా ఎక్కువ నాకు, అందుకని తట్టుకోగలిగాను. అతను ఒకసారి ఏం చెప్పాడంటే, ఆ మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ఐ థింక్ దట్ వాజ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్. రఫ్ క్రియేట్ అవుతుంది కదా, ఒక పర్టికులర్ స్పాట్ ఉంది, ఆ స్పాట్లో బాల్ పిచ్ చేసినప్పుడు అది కొన్నిసార్లు లో అవుతుంది, కొన్నిసార్లు పైకి లేస్తుంది, అది అన్ఈవెన్ బౌన్స్ ఉంది. అది ఎక్కడ వస్తుంది, ఏ హైట్లో వస్తుందని తెలియదు. దానివల్ల దాన్ని ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు పట్టుకున్నారు, అక్కడే బాల్ వేస్తూ నన్ను, నా బాడీని టార్గెట్ చేశారు. అయితే నేను ఆడే ప్రయత్నం చేయలేదు ఆ బాల్స్, ఎందుకంటే నాకు తెలుసు అది కానీ ఆడే ప్రయత్నం చేస్తే క్యాచ్ వెళ్తుంది. అందుకని అక్కడ బాల్ పిచ్ అయినప్పుడు నేను నా శరీరాన్ని అడ్డంగా పెట్టాను. సో హీ ఈజ్ లైక్ ఎ సోల్జర్, హీ వాజ్ లైక్ ఎ సోల్జర్ ఇన్ దట్. సో దెబ్బలు తగిలించుకున్నాడు కానీ వికెట్ మాత్రం ఇవ్వలేదు. సో అలాంటి కాంట్రిబ్యూషన్స్ అందించిన ప్లేయర్స్ మనకు అరుదుగా దొరుకుతారు. మనం మర్చిపోతాం ఇవన్నీ, మనం ఎప్పుడు మాట్లాడుకోం. కానీ పుజారా అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఒకసారి రాంచీలో 2017లో ఆస్ట్రేలియాతో ఆ సిరీస్లో మన ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ పూణేలో ఓడిపోయినట్టు, తర్వాత రాంచీలో 202 రన్స్ చేశాడు. దాంట్లో 525 బాల్స్ ఫేస్ చేశాడు, టర్నింగ్ ట్రాక్. దాంట్లో నేథన్ లైన్, స్టీవ్ ఒకీఫ్ లాంటి బౌలర్స్ బాల్ని స్క్వేర్గా టర్న్ చేస్తున్నారు. అయినా 202 రన్స్ చేశాడు, 525 బాల్స్ ఫేస్ చేశాడు. ఈవెన్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరో ఒక ఇన్నింగ్స్లో అన్ని ఫేస్ చేయడం, రాహుల్ ద్రావిడ్ కంటే కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. చాలా, నేను ఓన్లీ మర్చిపోయి 3-4 చెప్పాను మీకు. బోల్డ్ అన్ని కాంట్రిబ్యూషన్స్ అతని నుంచి మనకు ఉన్నాయి. ఇండియన్ టీం ఈ పీరియడ్లో 2010 నుంచి మన 2023 వరకు అతను బోల్డ్ అంత కంట్రిబ్యూషన్ మనకు అందించాడు. ముఖ్యంగా ఆ 2 ఆస్ట్రేలియా టూర్స్లో నేను చెప్పినట్టుగా అతను చేసిన రన్స్ 271 ఒకసారి, 521, అంటే 2 కలిపి ఎన్ని అయినాయి, ఒక 900 రన్స్ చేశాడు అనుకుందాం. 800 రన్స్ చేశాడు. 800 రన్స్ కంటే కూడా ఆ 2 టూర్స్లో కలిపి అతను 186 బాల్స్ ఫేస్ చేశాడు. సో అక్కడ అతని మేజర్ కాంట్రిబ్యూషన్. మన గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా బాగా ఆడారు. సచిన్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, దిస్ మ్యాన్ పుజారా. సో పుజారా హ్యాడ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, ఇన్ ఆస్ట్రేలియా పర్టికులర్లీ. సో అది అతని గొప్పతనం. కానీ అతన్ని సడన్గా పక్కన పెట్టేశారు. 2023 WTC ఫైనల్ అతను ఆడిన ఆఖరి టెస్ట్ మ్యాచ్. ఆ తర్వాత ఎందుకో ఇన్ఎక్స్ప్లికబుల్గా అతన్ని, అంటే ఈ కొత్త మొన్న పూర్తయిన WTC సైకిల్ 2023-25 సైకిల్లో అతన్ని కంప్లీట్గా దే సెడ్ దే హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ పుజారా. నెంబర్ 3లో గిల్ని ఆడించుకుంటాం, పుజారా మాకు దిక్క. పుజారా స్లోగా ఆడుతున్నాడు, స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. స్ట్రైక్ రేట్ కాదు కదా టెస్ట్ మ్యాచ్లో ఆడాల్సిన అవసరం ఉంది. సో పుజారా తన ఛాన్సెస్ కోసం వెయిట్ చేశాడు. అంతకుముందు కూడా చాలాసార్లు డ్రాప్ చేశారు అతను. కౌంటీలో ఆడి మళ్ళీ ప్రూవ్ చేసుకుని మళ్ళీ టీంలోకి రావడం, అలాంటివన్నీ చూసాం మనం. 2021 ఇంగ్లాండ్ టూర్కి అంత సెలెక్ట్ అవ్వడం కాను, కౌంటీలో బాగా ఆడిన తర్వాత మళ్ళీ ఈ వన్ బ్యాక్ హిస్ ప్లేస్. సో అనేకసార్లు డ్రాప్ చేశారు. అతను ఎప్పుడు కూడా ఒక రెగ్యులర్ ప్లేస్ ఇవ్వడం కూడా చేయలేదు. ఓపెనర్గా కూడా ఆడాడు, చాలా 6 టెస్ట్ మ్యాచ్ల్లో ఓపెనర్గా కూడా ఆడాడు. సో హీ హాస్ ఆల్వేస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ఇండియా. కానీ అతన్ని కానీ పుజారాని ఈ 2 ఏళ్లలో పక్కన పెట్టిన తర్వాత మనకు అప్పటి నుంచి నెంబర్ 3 ఎవరు దొరకలేదు. నెంబర్ 3 గురించి నేను అనేక వీడియోలు కూడా చేశాను. మనం పుజారా రిటైర్ అయిన తర్వాత వీఆర్ ఇప్పటికీ కూడా 2 ఏళ్ళు దాటిపోయి నెక్స్ట్ WTC సైకిల్కి వచ్చాం మనం. ఇప్పటి వరకు వీఆర్ అనేబుల్ టు ఫైండ్ కేపబుల్ నెంబర్ 3 ఇన్ ప్లేస్ ఆఫ్ పుజారా. సో పుజారా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడనడానికి అదే ఉదాహరణ. ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాం టు ఫైండ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ పుజారా. అతను వెయిట్ చేశాడు. మొన్న ఆస్ట్రేలియా టూర్కి అతను సెలెక్ట్ చేయకపోవడానికి చాలామంది తప్పు పెట్టారు. ఉండుంటే బాగుండేది కదా, ఎందుకంటే ఆస్ట్రేలియా అంత మంచి రికార్డు ఉన్న ప్లేయర్. మీకు మిగతా వాళ్ళు ఎవరు బాగా ఆడట్లేదు. రీసెంట్గా మనం హోమ్లో కూడా అగేన్స్ట్ న్యూజిలాండ్తో కూడా మనం స్ట్రగుల్ అయ్యాం. అలాంటప్పుడు పుజారాని తీసుకెళ్తే బాగుండేది కదా, తీసుకెళ్ళలేదు పుజారాని. అక్కడ కరుణ్ నాయర్ని ఆడించారు, సాయి సుదర్శన్ ఆడించారు, ఇద్దరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో పుజారాని, రహానేని ఇద్దరిని పక్కన పెట్టేశారు. సో పుజారా అనుకున్నాడు ఇంకా బహుశా ఇప్పుడు మరి ఈవెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని కూడా వాళ్ళని రిటైర్ అయ్యారో, మొత్తం మీద వాళ్ళకైతే అవకాశం లేనప్పుడు నేను ఇంకా టెస్ట్ మ్యాచ్లో వచ్చే అవకాశం లేదు. ప్లస్ అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, మరి ఆడుతూ ఉంటే యంగ్స్టర్స్, సౌరాష్ట్రలో యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వకుండా ఉంటుందని చెప్పి అతను మొత్తం మీద రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడు. ఆల్రెడీ అతను కామెంటరీ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఆ రోల్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. కామెంటరీలో కూడా అదే బ్యాలెన్స్, అదే ఈక్వానిమిటీ అంటారు, అదే ఉంది అతని దగ్గర. బ్రహ్మాండంగా కామెంటరీ. ఈజ్ వెరీ గుడ్ ఇంగ్లీష్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు. సో హీఈస్ లుకింగ్ ఎ గుడ్ కామెంటేటర్. సో బహుశా ఆ కెరియర్ని అతను ఎంచుకొని ఇప్పుడు రైట్ టైంలో అతను. సో ఈజ్ ఎ గుడ్ బాయ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా అతని విషయంలో ఎప్పుడు మీకు ఎలాంటి కాంట్రవర్సీ కానీ, ఎలాంటి
మిస్బిహేవియర్ కానీ ఎప్పుడూ లేదు. అతని కెరియర్ అంత 13 ఏళ్ళ టెస్ట్ కెరియర్లో వీ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ మిస్బిహేవింగ్ ఆర్ స్లెడ్జింగ్ ఎనీబడి. సో అతని గురించి ఎప్పుడు అంతా మంచే తప్ప ఎప్పుడు బ్యాడ్ వెళ్ళలేదు. సో రాహుల్ ద్రావిడ్ వాళ్ళైతే నయవాల్, అలాగే రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ లాగా ఇండియాకి ఆ నెంబర్ 3 పొజిషన్లో కాకుండా రాహుల్ ద్రావిడ్ లాగానే ఇంపెక్కబుల్ బిహేవియర్ అతను కూడా. రాహుల్ ద్రావిడ్ విషయంలోనే 1-2 కాంట్రవర్సీస్ మనం విన్నాం, కానీ పుజారాకు సంబంధించి హ్యావ్ యూ ఎవర్ హెడ్ చెప్తే నాకు కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడూ లేదు. సచ్ ఎ గుడ్ బాయ్, సచ్ ఎ నైస్ జెంటిల్మెన్ హీఈస్, అండ్ వి ఆల్ విష్ హిమ్ వెరీ గుడ్ సెకండ్ ఇన్నింగ్స్. నిజంగా పుజారా గురించి నేను నా హార్ట్ఫుల్గా ఈ వీడియో చేస్తున్నాను. అలాంటి గొప్ప క్రికెటర్ని మనం అందరం గౌరవించాలి, గుర్తించాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అది రిటైర్ అయిన తర్వాత కంప్లీట్గా మర్చిపోతుంది. 2 ఏళ్ళు కూడా మర్చిపోయాం. కానీ పుజారా గారిని మీరు మర్చిపోయినా పుజారా కాంట్రిబ్యూషన్స్ మాత్రం తలుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏమంటారు?